అందరికీ నమస్కారం. 3వ తేదీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరుకు వస్తున్నారు. మాజీ మంత్రివర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని పరామర్శించేందుకు కలిసేందుకు నెల్లూరుకు వస్తున్నారు. కోవూరు నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అదేవిధంగా నెల్లూరు జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఆ కార్యక్రమానికి రావాలని చెప్పి కోరుకుంటున్నాను. ముఖ్యంగా అధికారం, ప్రతిపక్షం అనే రెండు ఉంటాయి. అధికార పార్టీలో ఉన్నటువంటి వాడు చేసే లోపాలను ఎత్తి చూపించడంలో ప్రతిపక్షం పనిచేస్తుంది. అదేవిధంగా ఏదైనా సమస్యలున్నా ఆయా జిల్లాలకి అధినాయకుడు వచ్చి ఆ సమస్యల కోసం పోరాడడం, అదేవిధంగా పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైనా పరామర్శించడం జరుగుతుంటుంది. ఇక్కడ ఈ తెలుగుదేశం ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విచిత్రాలు చూస్తా ఉన్నాం. ప్రతిపక్ష నాయకుడికి హెలికాప్టర్లో దిగేదానికి అవకాశం లేదు, ప్లేస్ ఉండదు, బెదిరిస్తున్నారు. ఇది ఎక్కడైనా ఉందా అని అడుగుతా ఉన్నా నేను. అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఎన్ని సభలు పెట్టాడు రాష్ట్రంలో, పవన్ కళ్యాణ్ గారు ఎన్ని సభలు పెట్టారు రాష్ట్రంలో, మేమేమైనా అడ్డుకున్నామా? ఫ్రీగా వదిలేశాం. పోలీసు వాళ్ళు కూడా పర్మిషన్లు ఇచ్చినారు. కానీ ఎందుకో ఈరోజు కొత్త సాంప్రదాయాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాకి రాకూడదు, ఎవరిని పరామర్శించకూడదు, ప్రజల్లోకి రాకూడదు అనేది ఆశ్చర్యంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాకర్షణ కలిగినటువంటి నాయకుడు. చంద్రబాబు నాయుడు ఈవీఎంల ద్వారా ముఖ్యమంత్రి అయిన నాయకుడు. ఈ మధ్యనే సోషల్ మీడియాలో ఏదో జిల్లాలో పర్యటిస్తే సెక్యూరిటీ వాళ్ళు తప్ప ప్రజలు ఎవ్వరూ లేరు చంద్రబాబు నాయుడుతో కూడా. అదే మా జగన్మోహన్ రెడ్డి గారి జిల్లాలకు వస్తే వేలాది మంది స్వచ్ఛందంగా వచ్చి బ్రహ్మరథం పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి. మామూలుగా ప్రజాకర్షణ కలిగిన నాయకులు ముగ్గురే: రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, ఎన్టీ రామారావు గారు. వీళ్లు స్వచ్ఛందంగా ఎక్కడికి వచ్చినా ప్రజలు ముందుండి ఆశీర్వదించి స్వాగతం పలుకుతారు. స్వచ్ఛందంగా వస్తారు, ముందు వేలాది మంది వస్తారు, లక్షలాది మంది వస్తారు. అది చంద్రబాబు నాయుడికి లేదు. భయం పుట్టుకునింది చంద్రబాబు నాయుడికి. ఈ జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాలకు పర్యటిస్తా ఉంటే వేలాది మంది వచ్చి స్వాగతం పలుకుతా ఉన్నారు. నేను పోతుంటే ఓన్లీ మా సెక్యూరిటీ తప్ప ప్రజలెవరూ లేరనే భయం పుట్టుకొని ఆంక్షలు విధిస్తున్నారు, అడ్డుకునే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు, మంచి సాంప్రదాయం కాదు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు కూడా గౌరవం ఇవ్వాలి అధికార పార్టీలో ఉన్నవాళ్ళు. ఈ ఆంక్షలు విధించి అడ్డుకోవడం అనేది కరెక్ట్ కానే కాదు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు మనిషివి మారు. ఇటువంటి వెధవ రాజకీయాలు చేసి, నీచమైనటువంటి రాజకీయాలు చేస్తే నువ్వే చులకనైపోతావు ప్రజల్లో. నువ్వు ఎన్ని ఆంక్షలు పెట్టినా, నువ్వు ఎన్ని అడ్డంకులు పెట్టినా 3వ తేదీ సింహం నెల్లూరులో దిగుతుంది. నెల్లూరు జిల్లాలో నలుమూలల నుంచి వేలాది మంది సింహాలు నెల్లూరుకు వచ్చి ఆ సింహానికి స్వాగతం పలికేదానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వు ఎన్ని పిచ్చి వేషాలైనా వేయి, నువ్వు ఎన్ని కుట్రలైనా చెయ్యి, నువ్వు ఎన్ని కుతంత్రాలైనా చెయ్యి, జగన్మోహన్ రెడ్డి గారి రాకను ఈ జిల్లాలోనే కాదు, రాష్ట్రంలో ఏ జిల్లాలో కూడా నువ్వు అడ్డుకోలేవు. నీ తరం కాదు, నీ అబ్బ తరం కాదు. ఏమన్నా నీ అబ్బ ఖర్జూరపు నాయుడు రాసిచ్చాడా నీకేమన్నా నెల్లూరు జిల్లాని? నెల్లూరులో దిక్కూడదా జగన్మోహన్ రెడ్డి గారు? ఎందుకు దిక్కూడదు? దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి కుమారుడు స్వచ్ఛందంగా ప్రజల్లోకి వచ్చాడు, ఓదార్పు పేరుతో ప్రజల్లోకి వచ్చాడు, పాదయాత్ర పేరుతో ప్రజల్లోకి వచ్చాడు. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఓర్చుకోలేవా? ఓర్వలేవా నువ్వు? ఎందుకు నీకంత కడుపుమంట? ఏమి మా జిల్లా పార్టీ అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి గారిని పరామర్శించేదానికి వస్తున్నాడు. ఇన్ని ఆంక్షలు అవసరమా నీకు? ఇన్ని ఆంక్షలు అవసరమా? ఇప్పటికీ కూడా నిరూపించలేకపోతున్నారు కదా. అన్ని అక్రమ కేసులే గోవర్ధన్ రెడ్డి గారి మీద పెట్టినాయన్ని. ఒక్కటి కూడా రుజువు చేయలేరు. మొన్న ఈ మధ్యనే చెప్పినా, మరలా చెప్తున్నా, కడిగిన ఆణిముత్యంలాగా గోవర్ధన్ రెడ్డి గారు బయటకు వస్తారు. ఏమయ్యా మీకు అంత కడుపు అంటే ఏంది? జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాకు వస్తారు, పరామర్శిస్తారు, మళ్ళా తాడేపల్లికి వెళ్తారు.
మీ బాధ ఏంది అంటే ఓర్చుకోలేని తనం. ఆ వేలాది మంది జనం రావడం తట్టుకోలేక ఓర్చుకోలేక ఆ కడుపు మంటంతా పోలీసులను ఉపయోగించి ఈ విధంగా చేస్తా ఉన్నారు. మీ వల్ల అవుతుందా జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకునేదానికి? ఇప్పుడే చెప్పాను కదా, నీ అబ్బది కాదు నెల్లూరు జాగీరు, సింహపురి సింహాలు ఇక్కడ ఉండేది నెల్లూరు జిల్లాలో. ఇటువంటి వేషాలన్నీ మానుకో, మంచిది కాదు, నీకే చెడ్డ పేరు వస్తుంది. దయచేసి ఇకనైనా మానుకోండి. ఎందుకు అంత బాధ ఏంది? మీ బాధ ఏంది? ఒక్క దగ్గర వెళ్ళిపోయాడు చేపలు దిగేదానికి అవకాశం ఇస్తే ఏం పోతుంది మీకు? మేము ఏ రోజైనా పవన్ కళ్యాణ్ ఆపామా? చంద్రబాబు నాయుడు ఆపామా? మా ప్రభుత్వంలో ఎక్కడ కావాలంటే అక్కడ బహిరంగ సభలు పెట్టుకున్నారు కదా. మేము ఏ రోజు ఆపలా. అది మంచి సాంప్రదాయం కాదు, ఎవరికి కూడా మంచి సాంప్రదాయం కాదు. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని ఈ రాష్ట్రంలో ఏ జిల్లాకైనా జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నా ఇటువంటి ఆంక్షలు పెట్టడం అనేది మానుకోవాలని చంద్రబాబు నాయుడు గారికి మనవి చేస్తా ఉన్నా. పవన్ కళ్యాణ్ గారికి కూడా చెప్తున్నా, అయ్యా నువ్వు ఉప ముఖ్యమంత్రి అయిపోయి బంగాళాకు పరిమితం అయిపోయినావు. నువ్వు చెప్పిన వాగ్దానాలు ఏమైనాయో కూడా మాకు తెలియదు. ప్రజలు కూడా నిన్ను గెలిపించినందుకు అక్కడ సిగ్గుతో తలదించుకుని నీ గురించి రకరకాల కామెంట్స్ చేసుకుంటున్నారు. నువ్వైనా పోయి చంద్రబాబు దగ్గరకు పోయి ఇది మంచి పద్ధతి కాదు, ఆయన అధికారంలో ఉన్నప్పుడు మమ్మల్ని అడ్డుకోలేదు, ఫ్రీగా వదిలేయండి ఆయన అని చెప్పి నువ్వైనా సలహా ఇవ్వబోయా పవన్ కళ్యాణ్ గారు. ఈ పద్ధతి ఏంది? మా కుటుంబం 1961 నుంచి రాజకీయాల్లో ఉంది. ఇంత నీచమైన రాజకీయాలేంది, అడ్డంకులేంది ఎవరిని బెదిరి జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తల ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి వెంట్రుక కూడా పీకలేరు మీరు ఎన్ని అడ్డంకులు సృష్టిస్తారో మీరంత పతనమైపోతారు. ఎన్ని ఆంక్షలు పెడతారో మీరంత పతనమైపోతారే తప్ప జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరిగిపోతా ఉంది రోజు రోజుకి మీరు చేసే చేష్టాలకి. జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడా తగ్గడంలే. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు హీరోనే. ప్రజల మధ్య ఉంటాడు, ప్రజల కోసం పోరాటాలు చేస్తాడు, రాష్ట్రం కోసం పోరాటాలు చేసే వ్యక్తి. మీలాగా నీచమైన రాజకీయాలు చేసే వ్యక్తి కాదు చంద్రబాబు. జగన్మోహన్ రెడ్డి గారు ఇకనైనా పద్ధతులు మార్చుకోండి.